గత ఏడాది టెస్టులో అరంగేట్రం చేసినప్పటి నుంచి నిలకడగా తుది జట్టులో ఆడుతూ వచ్చిన తెలుగు కుర్రాడు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. నితీష్కు తుది జట్టులో చోటు ఇవ్వడం కష్టంగా మారడంతో అతన్ని ఈ సిరీస్ నుంచి విడుదల చేశారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా ఏతో వన్డేలు ఆడనున్న భారత్ ఏ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. రెండు జట్ల మధ్య గురువారం తొలి వన్డే జరగనుంది. తరువాత ఈ నెల 16, 19 తేదీల్లో ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. నిరుడు ఆస్ట్రేలియా పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన నితీష్ తొలి సిరీస్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లోనూ పర్వాలేదనిపించాడు. కానీ తర్వాత అతను టెస్టుల్లో నిలకడగా రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటన మధ్యలో గాయపడి స్వదేశానికి వచ్చేశాడు. స్వదేశీ టెస్టుల్లో నితీష్తో బౌలింగ్ చేయాల్సిన అవసరం పడట్లేదు. గత నెలలో వెస్టిండీస్తో 2 టెస్టుల సిరీస్లో అతను కేవలం 4 ఓవర్లే బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్లో ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు. దీంతో తన బదులు స్పెషలిస్ట్ బ్యాటర్నే ఎంచుకోవడం మంచిదని నిర్ణయానికి జట్టు యాజమాన్యం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభం కాబోతుండగా నితీష్ను టెస్టు జట్టు నుంచి విడుదల చేశారు. నితీష్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం లేదు. అతను గాయాల నుంచి కోలుకుని వచ్చాడు. ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. 5 రోజుల పాటు ఊరికి కూర్చోబెట్టడం వల్ల లాభం లేదు. దాని బదులు ఏ జట్టు తరపున వన్డేలు ఆడితే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడుతుంది అని జట్టు వర్గాలు తెలిపాయి.